దీనిలో ఖచ్చితంగా దోషులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా శిక్షించాలనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. శ్రీకాంత్ గారు, సరే అదేదో ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం, వాళ్ళు మాట్లాడుకున్నారు, కొట్లాడుకున్నారు, హత్యల దాకా వెళ్ళింది. వాళ్ళ ఇంటెన్షన్ అది కాకపోయినప్పటికీ దీని నుంచి, అలాగే గుడివాడలో జరిగిన సంఘటన నుంచి మనం మైలేజ్ తీసుకున్న ఆందోళనకు వెళ్ళాలని, ఎంతసేపు పక్క పార్టీలో సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలనే ఫార్ములాలోకి వెళ్ళటం జనరల్గా మీ ఫిలాసఫీ అది కాదనుకుంటాను. మీరు ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్న సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకునే ఫిలాసఫీని అడాప్ట్ చేసుకుంటే మీకు ఏమైనా మైలేజ్ వస్తుందా అండి? మీరు అనుకుంటున్నారా మైలేజ్ వస్తుందని? మొదటిగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, డబుల్ నైన్ టీవీ వీక్షకులకి మీకు శుభోదయం. వసుదేవన్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మహిళలపై జరుగుతున్న ప్రక్రియ ముందు నుంచి చూసుకుంటూ వస్తే, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. ప్రశ్నించే వారిపై కేసులు. వాళ్ళు చేస్తున్న పనే ఇది. ఇంకొకటి, సురేంద్ర నాయుడు గారు చుట్టూరే జరుగుతున్నాయి అన్ని. ఎందుకో ఏం సురేంద్ర నాయుడు అన్న, నీ చుట్టూరే జరుగుతున్నాయి. మొన్న వారాహి అమ్మవారైనా, మొన్న కుప్పంలో మహిళ అయినా, చెట్టు కట్టేసి కొట్టిన విషయమైనా, ఈ రోజు శ్రీకాళహస్తిలో అయినా, అన్ని నాయుడన్న చుట్టూరే జరుగుతున్నాయి అనేది ఒకటి. వసుదేవన్ గారు, మీరు కూడా కాదు, మీరు కూడా ఎంత అంటే మీరు అంటే నాకు చిన్న డౌట్, మీరేమన్నా జనసైనికులా అని నాకు డౌట్ వస్తుంది. అంటే మీరు ఎంత సున్నితంగా కవర్ చేస్తారంటే, వాళ్ళు అదే పనిగా కొట్టలేదు, కొడితే చనిపోయినాడు అని ఎందుకు కవర్ చేసేది? 3 రోజుల నుంచి హరాస్మెంట్ చేసి కొట్టుకుంటూ వస్తున్నారు అబ్బాయిని. టీవీలో వాళ్ళ అమ్మాయి సిస్టర్ కూడా చెప్పింది, 2 రోజుల నుంచి కొడుతూనే ఉన్నారు, కాదు జరిగాయన్నారు. మీరు దాన్ని సింపుల్ గా ఉండండి, మీరు సింపుల్ గా మీరే మాట్లాడండి. మీకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుంటే ఎట్లా? మీకు ఒక సోర్స్ నుంచి వస్తుంది, నాకు మల్టిపుల్ కార్నర్స్ నుంచి వస్తుంది. వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది కాదండి, వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది కాదు నేను చెబుతున్నా. అండ్ కొట్టినోళ్ళు ఎవరు? జనసేనకు చెందిన వాళ్ళు, ఆమె హస్బెండ్, ఇంకొక 4-5 ఎంగేజ్ చేసుకున్నారు. ఆ ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇద్దరిని మళ్ళీ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే మళ్ళీ తన ఫోల్డ్లోకి తీసుకున్నట్ట. ఆయన ఎవరో నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అంతేగాని వాళ్ళ ఇంటెన్షన్ అది కానప్పుడు అది కాదని చెప్పట్లో తప్పే ఉంది. వాళ్ళు ఏమన్నా నాకు చుట్టాలా, ఫ్రెండ్సా? నేను వసుదేవన్ గారు, మీ అంత ఐక్యూ గానీ నాలెడ్జ్ ఉంటే నేను అక్కడ కూర్చోనిందు, మీరు ఇక్కడ కూర్చోనిందరు. మీకు అన్ని విధాలుగా సోర్సెస్ వస్తాయి, నేను లేదని చెప్పడం లేదు. కానీ సున్నితంగా కవర్ చేయడం నేను తప్పు ఉంటున్నాను. అవసరం కొట్టలేదు, ఊరికే కొడితే చనిపోయినాడు అని కాదు. వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు. వాళ్ళు ఏదో రాజకీయం చేసుకోవడానికి వచ్చారు, హత్యలు చేయడానికి రాలా వాళ్ళు. అవునండి, రాజకీయ హత్యలు ఇవి. రాజకీయ హత్యలు చేస్తున్నారు అంతే. దాన్ని కవర్ చేస్తే ఎట్లా? అదైపోయిన తర్వాత నెక్స్ట్ కంక్లూజన్కి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు మహిళలపై దాడి చేస్తే మరుసటి రోజు ఉండదు అన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మహిళలపై దాడి చేస్తే తాట తీస్తా, తోలు తీస్తా. అంటే ఇంకా వారి మాటలకు ఇంకా ఏమి దానికి వీరత్వం, సూరత్వం తప్ప ఇంకా ఏది కనపడదు. ఇంకా నెక్స్ట్ ఊరికే దాని గురించి ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు. ఆయన డబల్ స్టాండర్డ్స్ లో వారు మాట్లాడుతూ ఉంటారు, కనపడరు. కానీ మొదటిగా పిఠాపురంలో, దాదాపు పిఠాపురం జిల్లాలో 50 మందిని ఒకే ఒక సైకో దాదాపు 6 నెలల నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా కూడా అతనిపై ఇంతవరకు చర్యలు ఎక్కడా కూడా కనపడడం లే. చూసాం, కుప్పం నియోజకవర్గంలో చూసాం. మన అన్న నాయుడన్న వారి యొక్క దీంట్లోనే చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొడితే కూడా ఇంతవరకు దాని మీద కేసులు కానీ, టీడీపీ కార్యకర్త, మళ్ళీ వేరే కాదు, టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు, అది లేదు. మొన్న చూసాం, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి అంటే